వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో కంచిలో కామాక్షి అమ్మవారు నిజంగానే బంగారు వర్షాన్ని కురిపించారా, లేకుంటే అది పురాణ గాథలా అనే విషయాన్ని తెలుసుకుందాం. అదేవిధంగా మనం మాటల సందర్భాల్లో గాడిద గుడ్డు అని చెప్పేసి అంటూ ఉంటాం. అసలు నిజంగా దాని గాడిద గుడ్డు పెడుతుందా, అసలు దాని అర్థం ఏంటి అని చెప్పేసి తెలుసుకుందాం. ముందుగా కంచిలో కామాక్షి అమ్మవారి లీలల గురించి తెలుసుకుందాం. ఈ మనకి కంచిలో బంగారు వర్షాన్ని అమ్మవారు కురిపించారు. అది నిజంగా జరిగిన విషయమే అండి. మనకి ఉత్సవ కామాక్షి మండపంలో 2 చేతులు జోడించుకొని ధ్యానం చేస్తున్న మూర్తి కనిపిస్తారు. ఆయనే తుండెల మహారాజు. ఆయన దగ్గర ఉత్సవ కామాక్షి విగ్రహాన్ని బయటికి తీసుకొస్తున్నప్పుడు, ఆయన ముందు నుంచి వస్తున్నప్పుడు అర్చక స్వాములు కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ను మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ధ్యానం చేస్తూ అమ్మవారిని స్మరిస్తూ ఉంటారు కాబట్టి, ఆయన ధ్యానానికి గనక భంగం కలిగితే అమ్మవారికి ఆగ్రహం అనేది వస్తుంది. అయితే మనము కథ గురించి తెలుసుకుందాం. బ్రహ్మగారు రకరకాల పుష్పాలతోని కామాక్షి అమ్మవారిని పూజిస్తూ ఉండగా ఒకసారి తామర మొగ్గను ఆకాశానికి విసిరేశారు. ఆ తామర మొగ్గ ఆకాశం నుంచి ఎగిరి కిందకు పడుతూ భూమిపైకి చేరే వరకు ఒక మూర్తిలాగా మారిపోతుంది. అతనే ఆకాశ భూపతి. సో బ్రహ్మదేవుడు ఆ ఆకాశ భూపతికి అమ్మవారిని నిత్యము సేవించు అని చెప్పేసి ఆజ్ఞాపించి అదృశ్యమవుతాడు. ఆకాశ భూపతి నిత్యము అమ్మవారి సేవలో చేస్తూ దాన ధర్మాలు చేస్తూ పూజలు చేస్తూ ఉండేవాడు. అయినా కూడా అతనికి సంతానం కలగలేదు. అయినా అతను అమ్మవారిని పూజిస్తూ ఉండేవాడు. అతనికి సంతానం కలగకపోగా ఆ రాజ్యంలో క్షామం అనేది ఏర్పడింది. అయినా కూడా అతను అమ్మవారిని పూజించడం మానలేదు. ఇక అమ్మవారు భక్తికి మెచ్చుకొని తనకి సంతానాన్ని కలిగిస్తుంది. ఆ సంతానం ఏ విధంగా అంటే, మనం కంచిలో రకరకాల గణపతులను మనం చూడవచ్చు. అందులో గణపతిని పిలిచి నువ్వు వీళ్ళకి పుత్రుడిగా జన్మించు అని ఆజ్ఞాపిస్తుంది. ఆ విధంగా గణపతి తుండేలు మహారాజుగా జన్మిస్తాడు. ఇక ఆ పిల్లాడు పెద్దవుతుండగా అన్న సంతర్పణ కార్యక్రమాలు చేస్తుండగా మహారాజు అందరికీ భోజనం పెడతాడు. అప్పుడు కామాక్షి అమ్మవారు ఒక ముత్తైదు రూపంలో వస్తారు. అమ్మవారు రావడం, అదేవిధంగా బంగారు వర్షం పడడం ఒకటవుతుంది. అసలు వచ్చింది కామాక్షి అమ్మవారని ఎవరికీ తెలియదు. అదేవిధంగా బంగారు వర్షం ఎందుకు పడుతుందో అన్న అయోమయం. అప్పుడు ఈ పిల్లవాడు సడన్గా మాట్లాడడం మొదలుపెట్టి, నాన్నగారు అమ్మ పెసర్లు వండమని ఇచ్చినప్పుడు అమ్మ ఉంగరంలోని ఒక ముత్యము ఇందులో రాలింది. ఆ ముత్యమే ఇప్పుడు ఈవిడ తిన్న పొంగలి ద్వారా ఆమె కడుపులోకి వెళ్ళింది. దానికి ప్రతిఫలంగానే ఆవిడ బంగారు వర్షాన్ని కురిపిస్తుంది అని చెప్పేసి ఆ పిల్లవాడు చెప్తాడు. చూస్తున్నారు కదండి. దీని నుంచి మనం గ్రహించవలసింది ఏంటి అంటే, అమ్మవారికి మనము చిన్నగా తలుచుకుంటేనే చాలు మనకు ఎంతో గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తుంది. సో అమ్మవారి నామస్మరణ, ధ్యానము, సేవ అనేది ఎన్నో కోట్ల ఫలితాలను మనకు ఇస్తుంది అని చెప్పడం కోసం ఇది అండి. సో ఈ కథ అనేది నిజంగానే జరిగింది. ఇక గాడిద గుడ్డు అంటే ఏంటి అని చెప్పేసి తెలుసుకుందాం. అందరికీ తెలుసు, మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు కొన్ని వందల ఏళ్ళు పాలించారు. మనకి ఇంగ్లీష్ రాదు, వాళ్ళకి మన భాష తెలుగు రాదు. ఒకరోజు బ్రిటిష్ వారు అందరినీ సమావేశపరిచి వాళ్ళ భాషలో, ఇంగ్లీష్ భాషలో వాళ్ళ దేవుని గురించి చెప్పడం మొదలు పెడతారు. అందులో చెప్తుండగా ఈ పదాలను ఉపయోగిస్తారు. గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ గుడ్, కాంకర్ ద పీస్ అని చెప్పేసి చెప్తారు. అంటే దేవుడు మంచివాడు, శాంతితో బ్రతకండి అని చెప్పేసి చెప్తాడు. ఇది అర్థం కాని మన వాళ్ళలో ఒకతను ఏం చెప్పాడు, గాడిద గుడ్డు కంకర పీసు అని చెప్పేసి చెప్పాడు అని చెప్పేసి చెప్తాడు. చూసారు కదండి. మనకు అర్థం కాకపోవడం వలన వాళ్ళ భాషలోని పదాలను మనం ఈ విధంగా జాతీయంలో వాడుతూ వస్తున్నాం. అదే రాను రాను ఎవరైనా అతిగా మాట్లాడినప్పుడు, అందులో నిజాలు లేనప్పుడు మనం గాడిద గుడ్డేం కాదు అని చెప్పేసి అంటూ ఉంటాం. ఎక్కువగా గాడిద గుడ్డు కాదు, కంకర పీసు అని చెప్పేసి నానుడిని వాడుతూ ఉంటారు. ఈ జాతీయాల గురించి, సామెతల గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. ఎందుకంటే ముందు తరాల వారు మనల్ని అడిగినప్పుడు మనం సమాధానం చెప్పగలగాలి కదండి. సో ఇది ఫర్ వాచింగ్.